కేఎన్ఆర్ ఛానల్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాజీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు ప్రెస్ మీట్. బీజేఎల్పీ నేత శ్రీ అల్లేటి మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. శ్రీ సీతారాముల జీవితం అందరికీ ఆదర్శప్రాయమని విశాఖలోని ఓయూ అవుట్ గేట్ కళ్యాణ నగర్ లో గల శ్రీ కోదండ రామస్వామి ఆలయం కమిటీ అధ్యక్షులు వన్నె రాంబాబు అన్నారు. శ్రీ 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 సీతాదేవి సమేత కోదండ రామస్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా కోదండ రామస్వామి ఆలయాల్లో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్చరణలు మంగళ వాయిద్యాల నడుమ జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం తిలకించి భక్తులు భక్తి సాగరంలో మునిగిపోయారు. శ్రీ కోదండ రామస్వామి ఆలయం అండి, కళ్యాణ్ నగర్ ఏఈ అవుట్ గేట్ విశాఖపట్నం అండి. సో ఈ ఆలయానికి నా పేరు రాంబాబు అండి, వన్నే రాంబాబు, ప్రెసిడెంట్గా ఉన్నామండి. నా తర్వాత ప్రసాద్ గారు, సిహెచ్ ప్రసాద్ అని వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. సభ్యులు కుకుటేశ్వరరావు గారు, కోశాధికారి రాజు గారు, అలాగే జాయింట్ సెక్రటరీ రాంబాబు, సెక్రటరీ సత్యనారాయణ గారు, మిగతా సభ్యులు కృష్ణారావు గారు, శ్రీకాంత్, వీళ్ళందరం కూడా మేము మెంబర్లు అయి ఉండి ఈ గుడిని దినదినాభివృద్ధి చెందుతూ, అంటే ముఖ్యంగా ఈ కార్యక్రమానికి చాలామంది సహకరించారండి. అందరూ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సహకరించారు. మేము వారి దగ్గరికి వెళ్ళి ఉంటే అందరూ సహకరించారు, చిన్న పెద్ద తారతమ్యం లేకుండా. కానీ ఎవరు వంతుగా వాళ్ళు సహాయం చేసి ఈ కార్యక్రమానికి సజావుగా నడిచేటట్టు అన్నదానానికి చాలామంది సహాయపడి స్వామివారికి చేశారండి. మేము ఉగాది నాడు రాట వేసామండి, 33/24/25 వేసామండి. ఆ రోజు రాట కార్యక్రమం తర్వాత మరునాడు గణపతి పూజ, మండపారాధన, గోపూజ, తదుపరి లక్ష్మీ గణపతి హోమం, సుదర్శన హోమం, లక్ష తులసి దళార్చన, సహస్ర దీపాలంకరణ సేవ, అలానే ఈ 11 రోజులు ప్రతిరోజు ఏదో కార్యక్రమం పెట్టి స్వామివారికి కోలాటం, సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ చేసి ధ్వజ అవరోహణతో బుధవారంతో సంపూర్ణమవుతుందండి ఈ యాత్ర, ఈ దీక్ష. అందువల్ల ఏంటంటే అందరం కూడా ఈ మధ్యాహ్నం ఏర్పాట్లు అయితే 5,000 మంది సుమారు భోజన ఏర్పాట్లు ప్రతి ఏటా అలాగే సార్. ఈరోజు కాకుండా ప్రతి సంవత్సరం ఎట్లా చేసామో ఈ సంవత్సరం కూడా అలానే భారీగా అన్న సమారాధన ఏర్పాట్లు చేయడం జరిగింది. 23 ఏళ్ళు నిండి 24 ఏటా వచ్చామండి. అదే.
ఆటోమొబైల్ రంగంలో అగ్రశ్రేణి సంస్థగా పేరు పొందిన అతుల్ ఆటోస్ లిమిటెడ్ విశాఖపట్నంలో ఆటోస్ ఎగ్జిబిషన్ నిర్వహించింది. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో అతుల్ ఆటోస్ ప్రతినిధులు పలు విషయాలను పంచుకున్నారు. నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఆటోల ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని సంస్థ ప్రతినిధులు ప్రారంభించారు. అనంతరం మీడియాతో రామ్కోర్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కేవీఎస్ ప్రకాశ్రావు మాట్లాడుతూ అతుల్ ఆటోస్ ప్రవేశపెట్టిన కొత్త తరహా ఆటోలో వినూత్నమైన ప్రత్యేకతలు కలిగి ఉన్నాయన్నారు. ఆటోలు నడుపుకుంటూ జీవనోపాధిని పొందేవారిని ప్రత్యేకంగా ఆటో డ్రైవర్ ఆటోలు ఎక్కువ మైలేజ్ వచ్చే విధంగా పర్యావరణాన్ని కాపాడుతూ పర్యావరణ రహితంగా ఈ యొక్క ఆటోలు రూపొందించినట్లుగా తెలిపారు. ఇంజిన్ పరంగా మన్నికతో తయారైనట్లుగా వివరించారు. అనంతరం సౌత్ ఇండియా హెడ్ కె రామారావు మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా ఆటోమొబైల్ రంగంలో సంచలనం కలిగే విధంగా ఏఐ టెక్నాలజీని తమ ఆటోలలో వినియోగించినట్లుగా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకారంతో ఉపాధి హామీ పథకం ద్వారా డ్వాక్రా మహిళలకు డ్రైవింగ్ లో శిక్షణ ఇస్తున్నట్లుగా కూడా తెలిపారు. దీనికి రామ్కోరా సంస్థ ప్రత్యేక శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. అతుల్ ఆటోస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దీపేంద్ర శర్మ మాట్లాడుతూ ఆడామగా అనే తేడా లేకుండా డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారు ఎవరైనా అతుల్ ఆటోస్ ద్వారా స్వయం జీవనోపాధి పొందడానికి ఉత్తమమైన ఆటో తమవని తెలిపారు. ఈ మూడు చక్రాల ఆటోలు నడపడం చాలా తేలికని వివరించారు. అతుల్ గ్రీన్ టెక్ డైరెక్టర్ ప్రతీక్ కౌడ్రియా మాట్లాడుతూ ఎలక్ట్రిక్ వెహికల్స్ లోని డ్యూయల్ బ్యాటరీతో స్వయం అభివృద్ధిగా తయారైన వాహనాలు తమవని తెలిపారు. ఈ టెక్నాలజీతో దేశంలోనే మొట్టమొదటిసారిగా తయారైన ఆటోలు తమవి అని తెలిపారు. 30 నుంచి 40 కిలోమీటర్ల రేంజ్ లో తమ సర్వీస్ సెంటర్లు నెలకొల్పినట్టు వివరించారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకు చేరువయ్యేందుకు వినూత్న ప్రణాళికలతో ముందుకు వస్తున్నట్లుగా వివరించారు. ఈ ఆటో ఎగ్జిబిషన్ లో రామ్కోర్ ప్రతినిధులు, అతుల్ ఆటోస్ ప్రతినిధులు, ఆటో డ్రైవర్లు, విశాఖ ప్రజలు ఈ ఎగ్జిబిషన్ కు వచ్చి ఆసక్తిగా ఆటోలను తిలకించారు. 207 కిలోమీటర్లు ఏఆర్ఎస్ సర్టిఫికేట్ ప్రకారం 207 కిలోమీటర్లు రేంజ్ వస్తుంది. అంటే ఆటో డ్రైవర్ ఒకసారి రాత్రి ఇంటి దగ్గర ఛార్జ్ చేసుకుని వస్తే మళ్ళీ ఇంటికి వెళ్ళేదాకా సరిపడేంత బ్యాటరీ రేంజ్ ఉన్న బండి మంది. కాబట్టి సరైన సర్వీస్ కానీ, సరైన రేంజ్ కానీ, సరైన ధర కానీ ఉండి ఆటో డ్రైవర్ని దృష్టిలో పెట్టుకుని తయారు చేసిన బళ్ళు మనవి. ఎందుకంటే ఆటో అనేది ఏదో మన లగ్జరీ కోసమో మన సరదాగా తిరగడానికి కోసం ఉండే బండి కాదు. అది ఆటో డ్రైవర్కి రోజు తనకి భుక్తి కోసం ఉండేది, తన రోజు గడవడానికి వాడుకునే బండి అది. కాబట్టి ఆటో డ్రైవర్ యొక్క ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని, వాళ్ళ అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని తయారు చేసిన బండి అతుల్ ఆటో లిమిటెడ్. దానికి తగ్గట్టుగానే రామ్కోర్ కూడా ఆటో డ్రైవర్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి 30 కిలోమీటర్లకి ఒక చోట సర్వీస్ ఉండేలాగా చూస్తున్నాం. ఆంధ్రాలో ఆల్రెడీ మనకి 25 పైగా టచ్ పాయింట్స్ ఉన్నాయి. డీలర్షిప్లు దగ్గర 10 పైన ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. ప్లస్ ఇంకొక 2 నెలల్లో దగ్గర ఇది 15 దాకా రీచ్ అవుతుంది. ప్లస్ మన రేంజ్ కంప్లీట్గా సిఎన్జిలో కానీ, డీజిల్లో కానీ, లేకపోతే ఎలక్ట్రికల్లో కూడా L5, L3లో కానీ కంప్లీట్ రేంజ్ ఉన్న ఒకే ఒక్క కంపెనీ అతుల్ ఆటో. అందుకే మేము ఏమంటామంటే అతుల్ ఆటోని 3 వీలర్ స్పెషలిస్ట్ అంటాం. మనం 3 వీలర్ మాత్రమే చేస్తాం. అందుకని ప్లస్ అన్ని ఫ్యూయల్స్ తోటి మన దగ్గర బళ్ళు ఉంటాయి. సో అలాంటి బండిని మన ఇంతకుముందు అతుల్ ఆటో మన చాలామంది కస్టమర్స్ ఉన్నారు విశాఖపట్నంలో. సో వాళ్ళందరికీ కూడా నేను మీ ద్వారా తెలియజేసుకునేది ఏంటంటే, మీకు ఎలాంటి సర్వీస్ కావాలన్నా, ఎలాంటి సపోర్ట్ కావాలన్నా మనకి విశాఖపట్నంలో కానీ, అనకాపల్లిలో కానీ, గాజువాకలో కానీ, శ్రీకాకుళంలో కానీ, విజయనగరంలో కానీ, కాకినాడలో కానీ, ఈ కోస్టల్ ఏరియా మొత్తం ఎక్కడ కావాలన్నా సరే మీకు పూర్తి మద్దతు, పూర్తి సపోర్ట్ ఉంటుంది, పూర్తి సర్వీస్ సహాయం ఉంటుంది. కాబట్టి మీ అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ప్రస్తుతం మన కంపెనీ నుంచి ఏజీపీఎల్ నుంచి డైరెక్టర్ వచ్చారు, అలాగే మన వైస్ ప్రెసిడెంట్ వచ్చారు ఏఎల్ నుంచి. ఒకసారి వారి మాట తెలుసుకుందాం. 3 జిల్లాలు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఈ 3 జిల్లాల్లో కూడా అతుల్ ఆటో అని ప్రవేశపెడుతున్నాం. సో అతుల్ రేంజ్ ఆఫ్ వెహికల్స్ అంటే 3 వీలర్లో అన్ని రేంజ్ వెహికల్స్ కూడా తీసుకొచ్చి ఇక్కడ ప్రదర్శించాం. సో మొత్తం డీజిల్, సిఎన్జి, ఎలక్ట్రిక్, గూడ్స్ వెహికల్ మరియు ప్యాసింజర్ వెహికల్స్ ఈ రేంజ్ అంతా కూడా ఇక్కడ తీసుకొచ్చాం. సో అతుల్ అనేది ఒక 30-year-old కంపెనీ ఇండియాలో, అండ్ దేశవ్యాప్తంగా డీలర్షిప్లు ఉన్నాయి. ఇప్పుడు మేము రామ్కోర్ కింద ఈ రేంజ్ మొత్తం కూడా ఈ గుంటూరు నుంచి శ్రీకాకుళం వరకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఈ ప్రోడక్ట్ని. అండ్ ప్రతి చోట మా సర్వీస్ పాయింట్, మా సేల్స్ పాయింట్ వస్తున్నాయి. ఆల్రెడీ గుంటూరు జిల్లా అంతా కూడా స్టార్ట్ అయిపోయింది, కృష్ణా కూడా స్టార్ట్ అవుతుంది. అండ్ ఇవాళ విశాఖపట్నంలో మద్దిలపాలెం,
దెన్ గాజువాక, దెన్ అనకాపల్లి కూడా రెడీ అయిపోయినాయి, అండ్ శ్రీకాకుళం, విజయనగరం కూడా రెడీ అయిపోయినాయి. సో ఏదైనా కానీ ఇంకొక నెల రోజుల్లో ఒక 20 చోట్ల లొకేషన్స్లో మా సేల్స్ అండ్ సర్వీస్ పాయింట్ ఉండేలాగా ప్లాన్ చేస్తున్నాము. ఎందుకంటే ఆటో కస్టమర్స్కి వీలైనంత దగ్గరలో ఒక సర్వీస్ పాయింట్ ఉంటే వాళ్ళకి కన్వీనియంట్. ఎందుకంటే ఆటో అనేది that we are starting 35th dealership in South today in Visakhapatnam, and this we are also very proud that we are associating with Ramcor, like Atul Auto, which is a specialist in three-wheelers. Ramcor Group is also the face of three-wheeler industry in Andhra Pradesh, and together we think we will be, with our complete range, we will be able to cater to all kind of three-wheeler needs for customers, and we are making inroads in South. Today we have more than 150 touch points in South. We are also going to be catering to all the markets in Andhra Pradesh. We will be creating very extensive network of both sales and service points to ensure that our customers get the right service. Thank you very much, and I wish all the best to Ramcor for a very successful future for the business and for the customers. Thank you. క్రీడలు నిర్వహించడంలో గంగవరం ఎప్పుడూ ముందుంటుంది అని గాజువాక ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు జీబీఎస్ స్పోర్ట్స్ యూత్ ఆధ్వర్యంలో జీబీఎస్ 28వ వార్షికోత్సవం సందర్భంగా ప్రో కబడ్డీ పోటీల పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పాల్గొని నిర్వాహకులతో కలిసి పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ గంగవరంలోని గత 27 ఏళ్లుగా జీబీఎస్ ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 28వ వార్షికోత్సవం సందర్భంగా గంగవరంలో ప్రో కబడ్డీ నిర్వహించడం మంచి శుభపరిణామమన్నారు. జిల్లాలో ఉన్న పలు కబడ్డీ టీంలు మే 22 నుండి 25 వరకు జరగబోయే ప్రో కబడ్డీ పోటీల్లో పాల్గొంటారని అన్నారు. గంగవరం నుండి ఆడిన కబడ్డీ క్రీడాకారులు ఇప్పుడు ఉన్నత స్థాయిలోని ఉన్నారని అన్నారు. క్రీడాకారులకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జేఎస్వి ప్రసాద్ రెడ్డి, లక్ష్మణరావు, మాడుగుల పైడిరాజు, కోలా దుర్గారావు, దేముడు, కనకరాజు, ధనరాజు, పోలయ్య, మాధవ్, దేముడు, నర్సింగ్, గంటబ్బాయి, పేర్ల నల్లయ్య, దేముడు, అమ్మోరు తదితరులు పాల్గొన్నారు. మా గంగవరంలో ఎప్పుడు కూడా కబడ్డీ అంటే చాలా ఇంట్రెస్ట్ గా మంచి ప్లేయర్స్ తయారైనటువంటి ప్రాంతం అది. అక్కడ జీబీఎస్ స్పోర్ట్స్ యూత్ వారు 20th యానివర్సరీ సందర్భంగా జీబీఎస్ ప్రో కబడ్డీ అనే టోర్నమెంట్ ని మే 22 నుంచి కండక్ట్ చేస్తారండి. ఇది జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కబడ్డీ క్లబ్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో చాలా ఘనంగా చేయాలని వాళ్ళందరూ కూడా సంకల్పించుకున్నారు. ఈ సందర్భంగా సెక్రటరీ ప్రసాద్ రెడ్డి వాళ్ళందరూ కలిపి చేస్తున్నారట. కనుక వీళ్ళకి ఖచ్చితంగా మా సహకారం కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, మరి ఇందులో అందరూ కూడా పాల్గొన్నారని చెప్పి తెలియజేస్తున్నారు. ఈరోజు మా గంగవరం జీబీఎస్ కబడ్డీ స్పోర్ట్స్ యూత్ ఆధ్వర్యంలో మన ఎమ్మెల్యే గారు అయిన పల్లసిన చేతుల మీదుగా ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. అది మన నేటికి మరి 28 సంవత్సరాలు పూర్తి చేసుకొని మరి యానివర్సరీగా జీబీఎస్ స్పోర్ట్స్ యూత్ ఆధ్వర్యంలో మరి ఐపీఎల్ లాగా ప్రో కబడ్డీ లాగా ఇక్కడ ఏంటంటే మేము మే ఏంటంటే మన 22 నుంచి 25 తారీఖు వరకు గంగవరంలో టోర్నమెంట్ ఏంటంటే కండక్ట్ చేయడం జరుగుతుంది. అది ఒక విశాఖపట్నంలో మొత్తం ఆల్ ప్లేయర్స్ నేషనల్స్ ఆడే ప్లేయర్స్ అందరం కూడా
వాళ్ళని ఆక్షన్ రూపంలో తీసుకొని వాళ్ళకి ఒక 8 టీములుగా ఏంటంటే డివైడ్ చేసి వాళ్ళ కోచింగ్ కంపెనీలు కానీ అన్నిటి కూడా ఏంటంటే మొత్తం చేస్తూ ఒక ఐపీఎల్ టోర్నమెంట్ లాగా చేయడం జరుగుతుంది, ప్రో కబడ్డీ లాగా. దీనికి పల్లాశ్రీ గారు ఆధ్వర్యం జరిగింది. అలాగే మా సీనియర్ క్రీడాకారుడు అయిన మా అన్నయ్య గారు అయిన మా కంకరా చేతి మీద కూడా మన ఆవిష్కరణ జరిగింది కాబట్టి, అలాగే మా విశాఖ జిల్లా కబడ్డీ సెక్రటరీ జేసీ ప్రసాద్ రెడ్డి మా సారథ్యంలో ఈ యొక్క టోర్నమెంట్ చక్కగా జరుగుతుంది. అలాగే మా జీబీఎస్ అనేటటువంటి ప్రెసిడెంట్ అయిన మా పైడరాజు గారు, సెక్రటరీ కౌరవతారం గారు, అలాగే మా గౌరవాధ్యక్షులు ఏంటంటే దొరగారా గారు, మా ట్రెజరర్ అయిన దండరాజు కూడా, అలాగే సీనియర్ క్రీడాకారులు మా మోడలు అందరి చేతుల మీదుగా ఈ యొక్క టోర్నమెంట్ చేస్తున్నాం కాబట్టి దయచేసి ప్రతి క్రీడాకారుడు కూడా దీనిలో పాల్గొని మంచి అవకాశం ఏంటంటే ఆప్షన్ లో పాల్గొని ఈ యొక్క టోర్నమెంట్ సక్సెస్ఫుల్ చేస్తారని చెప్పేసి మరి ఈ విధంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను కాబట్టి ఇట్లు మా జీబీఎస్ కబడ్డీ స్పోర్ట్స్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇక డీటెయిల్స్ చూస్తే మాజీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ముందు కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ పోలీసులు కానీ ఆ ఊర్లో హింస జరుగుతుంది, ఒక పొలిటికల్ ప్రేరేపణ జరుగుతుంది, గలాలు జరుగుతాయి, అల్లలు జరుగుతాయని ముందే వాళ్ళందరూ కూడా చాలా క్లియర్గా ఉంటుంది. అయినా కూడా దాన్ని పట్టించుకోకుండా ఆ లింగమైన ఏ విధంగా హత్య చేశారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. దాన్ని ఒక సగటున ఒక ప్రజా మనిషిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా, ఒక నాయకుడిగా, దేశంలోనే అత్యంత ప్రజాదరణ నాయకుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు జరిగిన భద్రతా వైఫల్యం ఏ విధంగా ఉండదో మనం అందరం కూడా ఎంతైనా కూడా గమనించాల్సింది. నిజంగా నేను ఒకటే అడుగుతున్నా, ఈవెన్ ఇంటెలిజెన్స్ పీపుల్ కూడా రాష్ట్రంలో ఉన్న చాలా ఇంటలెక్చువల్ పీపుల్ దీన్ని ఆలోచించాల. దేశంలోనే అత్యంత ప్రజాదరణ నాయకుడున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి పోయినా, ఏ మూలకు పోయినా, ఏ సిటీకి వెళ్ళినా, ఏ రాజధానికి పోయినా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఆయన్ను కలుస్తూ ఉంటారు. కారణం జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తి ఒక భరోసా, ఒక నమ్మకం. జరిగిన సంఘటన మళ్లీ మళ్లీ పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉండాలా అనే ఉద్దేశం ఒకటి. దాని వెనుక జరిగిన సంఘటనను యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుందని చెప్పేసి వాళ్ళని కూడా అప్రమత్తం చేసడానికి ఆయన ఆ కుటుంబాన్ని ప్రశ్నించి అనంతపురంకి వెళ్తే కనీసం దాన్ని కూడా హేళన చేసి మాట్లాడే పరిస్థితి ఈరోజు అధికార పార్టీ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందంటే నిజంగా ఎంత ప్రజాస్వామ్యంలో ఉన్నామా, లేదంటే మనం నియంత పాలన ఉన్నామా అనేది కూడా ఒకసారి కూడా మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంత ఉంది. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉంటారు, ఏ మనిషిని కూడా చాలా గౌరవంగా ఆయన పిలుస్తూ ఉంటాడు. పోలీసులు కూడా ఎప్పుడు కూడా చాలా గౌరవంగా పోలీసులు సోదరులారా, బ్రదర్స్ అని అంటూ ఉంటాడు. ఎప్పుడు కూడా అంత గౌరవిస్తూ ఉంటాడు. కానీ కొంతమంది అధికార పార్టీ నాయకులు చట్టాన్ని చుట్టంగా చేసుకొని అధికార పార్టీ వాళ్ళకు పనులు చేస్తూ వాళ్ళ తొత్తులుగా ఇవ్వాల్సిన వారిని ఎంతైనా ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందులో భాగంగానే నిన్న జరిగిన సంఘటన ఒక సబ్ ఇన్స్పెక్టర్ గారిని ఆయన కోట్ చేయడం జరిగింది. తీరా ఆయన యొక్క హిస్టరీ తీసుకుంటే ఆయన గతంలో ఒక కార్యకర్త మాదిరిగా పోలీస్ ఆఫీసర్గా లేదు, ఒక కార్యకర్త మాదిరిగా వ్యవహరించిన తీరు. ఎవరికైనా అభిమానం ఉండొచ్చు, అటప్పుడు నీ యొక్క ఏదైతే నీకు రాజ్యాంగం ఇచ్చిన పదవి ఏదైతే ఉందో దాన్ని రాజీనామా చేసి పక్కన పెట్టి నువ్వు పార్టీ సభ్యులను చేరు. కానీ నువ్వు ఒక చేరి ఈ విధంగా నువ్వు ఒక పార్టీకి తొత్తులో వ్యవహరించడం ఇది మంచి పరిమాణం కాదు. బహుశా దాదాపు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకమైన సంఘటనలు, ఈరోజు అధికార పార్టీకి చాలా వరకు కూడా ఎక్కడ వాళ్ళకి బలం లేదు లోకల్ బాడీలో. అయినప్పుడు కూడా మీరు రకరకాల ప్రభావాలు పెట్టి భయపెడించి విధ్వంసం చేసి దౌర్జన్యాలు చేసి ప్రాంతాల్లో బీజేఎల్పీ నేత శ్రీ అల్లేటి మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేవలం మన పదవి కాపాడుకోవడం కోసం మాట్లాడినట్టుగా రాహుల్ గాంధీ మెప్పు కోసం ఏదో మాట్లాడాలి కాబట్టి ఒక విమర్శ చేయాలన్నట్టుగా విమర్శ చేస్తూ ఉన్నారు. కానీ నిజంగా రేవంత్ రెడ్డి మాటలు ఒక బుడ్డర్ ఖాన్ మాటలు లెక్క, ఒక బుడ్డర్ ఖాన్ని తలపిస్తున్నట్టుగా మాట్లాడుతున్నాడు. తెలంగాణలో ఆయన
పదవి కాపాడుకోవడానికి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిని గమనించి ఏదో ఒక రకంగా తన పదవికి ఉన్నటువంటి గండాన్ని తప్పించుకోవడానికి రాహుల్ గాంధీ పాదాల దగ్గర తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నాడో అడుగుతున్నాం. ఈరోజు ముఖ్యమంత్రి లేకుండా సెక్రటేరియట్లో మంత్రులను అధికారులను సమీక్ష చేసినటువంటి రాహుల్ గాంధీ దూతన ఒక రాజ్యాంగేతర శక్తిగానా ఈరోజు మీనాక్షి నటరాజన్ ఎప్పుడైతే సెక్రటేరియట్లోకి ఎంటర్ అయిందో ఆ రోజే రేవంత్ రెడ్డి ఒక అసమర్థుడిగా, రేవంత్ రెడ్డి ఒక డమ్మీ ముఖ్యమంత్రిగా మిగిలిపోయినట్టుగా స్పష్టమవుతున్నది. ఎప్పుడైతే ముఖ్యమంత్రి లేకుండా ఒక అజాత వ్యక్తి సెక్రటేరియట్ సాక్షిగా రివ్యూ చేయడం అంటే గతంలో ఎన్నడూ చూడలేదు, ఇలాంటి సందర్భాలు ఏ రోజు కానరాలేదు. ఇది ప్రజాస్వామ్యంలో ఒకవైపు వారే చెప్తా ఉన్నారు జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ అని. అంటే సంవిధానం పరిరక్షించుకోవాలని రాజ్యాంగ పుస్తకాలని చేతిలో పట్టుకుని తిరగడం కాదు. రాజ్యాంగాన్ని పరిరక్షించాలంటే మీరు రాజ్యాంగాన్ని గౌరవించాలి. అలాంటి రాజ్యాంగేతర శక్తిని తీసుకొచ్చి సెక్రటేరియట్లో కూర్చోబెట్టి మంత్రులను అధికారులను మీరు సమీక్ష చేసి ఆదేశాలు ఇవ్వడం ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా మీ రాజ్యాంగానికి ఇచ్చే గౌరవం అని చెప్పి అడుగుతున్నా. పూర్తిగా ఒక ముఖ్యమంత్రి అసమర్థుడైనా కూడా ఏ రోజు కూడా గతంలో జరిగినటువంటి ఒక సంఘటన ఒక రాజ్యాంగేతర శక్తి వచ్చేసి సెక్రటేరియట్లో రివ్యూ చేయడం అనేది గతంలో ఎవరు చూడలేదు. కేవలం ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి, తన పదవిని కాపాడుకోవడానికి నరేంద్ర మోడీ గారి మీద విమర్శ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మీ స్థాయిని మించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారు మీరు ఏ గడ్డ మీద అయితే మీరు మాట్లాడారో ఆ గడ్డను 3 సార్లు ముఖ్యమంత్రిగా, ఈ దేశానికి 3 సార్లు ప్రధానమంత్రిగా ప్రజలు వారిని ఎన్నుకొని వారిని గౌరవించినటువంటి మహానాయకుడి గురించి మీరు మాట్లాడే తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్ నిర్వహించారు. అన్ని నియమ నిబంధనలను ఉల్లంఘించి పండగ రోజుల్లో, సెలవు దినాల్లో అడవుల విధ్వంసానికి, వన్యప్రాణుల విధ్వంసానికి పాల్పడినటువంటి తీరును ఈరోజు ఢిల్లీ నుంచి వచ్చినటువంటి సెంట్రల్ ఎన్విరాన్మెంట్ అడ్వైజరీ కమిటీకి వివరించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మేమందరం కూడా ఒక డెలిగేషన్గా వెళ్ళి ఈ రాష్ట్రంలో ఏ రకంగా అడవుల విధ్వంసం జరుగుతూ ఉంది, వన్యప్రాణుల పట్ల ఎంత దారుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉందనేటువంటి విషయాల్ని డీటెయిల్డ్గా కమిటీకి అన్ని డాక్యుమెంట్లతో, ఆధారాలతో 11 పేజీల రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాదాపు 200 పేజీల డాక్యుమెంట్స్ అన్నీ కూడా వారికి సబ్మిట్ చేయడం జరిగింది. కమిటీ కొన్ని క్వశ్చన్స్ కూడా మమ్మల్ని వేశారు. వాటన్నిటికీ కూడా మేము ఆన్సర్స్ ఇచ్చాం. కొన్ని డాక్యుమెంట్స్ కూడా వారికి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉంటాం, రాష్ట్రంలో ఒక పేద రైతు తన పొలంలో ఉన్న చింత చెట్టో యాప చెట్టో కొట్టుకుంటే ఎంఆర్ఓ ఎస్ఐ పోయి ఆ ట్రాక్టర్ను సీజ్ చేస్తారు, పోలీస్ స్టేషన్ తీసుకుపోతారు, ఆ రైతు మీద కేసులు పెడుతుంటారు, లక్షల రూపాయల పెనాల్టీ వేస్తుంటారు. మరి ఇక్కడ వేలాది చెట్లు వందలాది ఎకరాల్లో నరుకుతూ ఉంటే ఏం చేస్తున్నట్టు, రెవెన్యూ వ్యవస్థ ఏం చేస్తున్నట్టు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నట్టు, ఎందుకు కళ్ళు మూసుకున్నారు? అంటే పేద రైతుకో న్యాయం, రేవంత్ రెడ్డికో న్యాయం ఉంటుందా? న్యాయం అనేటువంటిది, చట్టం అనే దానికి అది ముఖ్యమంత్రి అయినా ఒక రైతు అయినా అందరూ సమానమే. మనందరం కూడా చూస్తాం, మన హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో కావచ్చు, బంజారా హిల్స్లో కావచ్చు, హైదరాబాద్ నగరంలో ఎవరైనా ఇల్లు కట్టాలంటే మన వాల్తా చట్టం ఏం చెప్తుందంటే, వాల్తా చట్టం ప్రకారంగా వాళ్ళు ఆన్లైన్లో డిపార్ట్మెంట్కు గ్రామీణ ప్రాంతాలైతే 50 రూపాయలు, పట్టణ ప్రాంతం అయితే 100 రూపాయల ఛాలెంజ్ కట్టి నేను ఇల్లు కట్టాలనుకుంటున్నా, ఈ చెట్టు కొట్టాల్సిన అవసరం ఉందని దరఖాస్తు చేయాలి.
ఆ దరఖాస్తును పరిశీలించిన తర్వాత కమిటీ ఒక్కొక్క చెట్టుకు 450 రూపాయలు డిపాజిట్ చేయమని చెప్తుంది. అదేవిధంగా ఒక చెట్టు కొడితే 2 చెట్లు పెంచాలనే నిబంధన ఉంటుంది. సో దాన్ని ఆ కమిటీ రికమెండ్ చేసిన తర్వాత 450 రూపాయలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కట్టిన తర్వాత అనుమతి ఇచ్చిన తర్వాత చెట్టు కొట్టాలి. కానీ ఇక్కడ దరఖాస్తే పెట్టలేదు. ఇక్కడ ఎక్కడ కూడా అటవీ శాఖకు అనుమతి కూడా కోసం దరఖాస్తు కూడా పెట్టలేదు. చట్టం ఏం చెప్తుందంటే అటవీ భూముల్లో చెట్టు కొట్టడం కాదు, నీ సొంత పట్టా భూమిలోనైనా నీ హౌస్ సైట్లోనైనా ఎక్కడ చెట్టు కొట్టినా డిపార్ట్మెంట్ యొక్క అనుమతి తీసుకోవాలని చెప్పి మన చట్టం చెప్తుంది. అందుకే మేము చాలా సందర్భాల్లో ఎమ్మెల్యేలుగా మేము కూడా చూస్తుంటాం. మా దగ్గర ఒక రైతు తెలవక, చట్టం మీద అవగాహన లేక ఒక చింత చెట్టో యాప చెట్టో పంట పండుతలేదు, నీడలో పంట పండలేదని చెట్టు కొడితే ఆ ట్రాక్టర్ సీజ్ చేస్తారు, పనిముట్లు సీజ్ చేస్తారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాజీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు బీజేఎల్పీ నేత శ్రీ అల్లేటి మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం.